శాస్త్రి గారు, మన పాటలు అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదండి, ఆడియో కూడా రిలీజ్ అయిపోయింది. మళ్ళీ హాయిగా మిమ్మల్ని ఇలా కలుస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? అంటే అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ నా ముఖం చూపెట్టలేదు కదండి. నువ్వు మళ్ళీ బాధపడడానికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంటాను. అంటే బాధ కూడా జీవితంలో పాటు ఉండాలి. నువ్వు ఆ రాయించుకుంటూ పెట్టే బాధ అంతా ఆ తర్వాత చాలా కాలం డబ్బులు మారిపోయి ఒకప్పుడు బాధపడ్డాను అన్నది అప్పుడు కూడా కనపడం నాకు నీ మీద కంప్లైంటే నువ్వు ఎందుకు కిలికి తెచ్చుకుని అందరిలో నువ్వు ఆట ఎప్పుడే రావు తప్ప రావా కళ్యాణి ఆ నింద జమిలుగా మీ ముగ్గురి మీద కూడా వేస్తుంటాను. ఆడపాడపాటు నేను పలకరతడే తప్ప. హలో, హాయ్. ఎక్కడా? స్వర్గంలో. అప్పుడేనా? ఆ సినిమాలో హీరోలాగా నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావా? అలా ఎవడు మాట్లాడు. మరి ఎందుకు అలా తీస్తారు? ఇవాళ ఇంతలా మరి మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి. నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. ఒకరినొకరు ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకూడదు. ఇందాక అన్నాను కదండి, మీ దగ్గరికి వస్తే నా దగ్గర సినిమాలు లేవు అన్నది మళ్ళీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సినిమాలు ఉన్నప్పుడు తప్ప మేము మిమ్మల్ని కలవను కదా అని అనుకుని రాలేదు. నీకు చేపల లాంటి వరం ఇచ్చాను కదా ఆడియో ఫంక్షన్లో. దీని తర్వాత నీకు చాలా కష్టాలు మొదలవుతాయి. అంటే కష్టాల ముందర, తుఫాను ముందర సైలెన్స్ లాంటిది. ఆ తర్వాత నువ్వు చాలా బిజీ అయిపోతావు. తర్వాత నీ చేత బాధింపబడ్డానికి మేమే వెతుక్కుంటూ కూడా. నేను ఆ ఆడియో ఫంక్షన్లో కూడా ఇప్పటికీ నేను కళ్యాణ్ గారి గురించి చెప్పేది ఏంటంటే, ఆయన తక్కువ సినిమాలు చేసినా కూడా ఎక్కువ కాలం నిలబడే పాటలు చేస్తారని నా నమ్మకం. మనం ఉన్న పరిస్థితుల రీత్యా కొంత గుర్తింపు రాకపోయినా నిన్ని భవిష్యత్తులో ఎక్కువ కాలం నిలబడే పాటలు అవే నా నమ్మకం. అది గుర్తింపు రాకపోవటం అని నేను అనుకోను. ఎందుకంటే అలాంటి పాటలు కుదరటానికి కావలసినటువంటి కథ కూడా కావాలి, లేకపోతే దేంట్లో ఇస్తారు. బట్ నీ కథలన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ సినిమా కథ ఉందనుకో, సహజీవనము కలిసి ఉంటాం అంటే అసలు నేను అంగీకరించను. అది ఒక అభారతీయత, అది పద్ధతి కాదు. కానీ ఆ చెప్పిన సంవిధానం అనేక అంశాలని టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇవాళ నిజానికి 3 తరాలకి, అంటే నిన్నటి తరం వాళ్ళు, ఇవాళ యువతరం వాళ్ళు, రేపు రాబోయే తరం వాళ్ళు, 3 తరాల వాళ్ళకి కూడా ఒక ప్రశ్న వేసి వాళ్ళు ఆలోచింపజేసుకునేలాగా ఇలాంటి కథ వచ్చినప్పుడు పాటలు అలాంటివి అవసరం అవుతాయి. అలాంటి పాటలు అవసరం అయినప్పుడు కళ్యాణ్ ఇచ్చేటువంటి కళ్యాణ రాగాలే అవసరం అవుతాయి. అయితే నుంచి మొదలెట్టుకుని ఇప్పటి వరకు కళ్యాణ్ చేసిన ప్రతి పాట తెలుగు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు సిసలైన పెళ్లి పాట, బూతులేని యూత్ పాట. ఆర్కెస్ట్రా రెడీ అమ్మా? ఏంటి అమ్మాయివే మీరు రాసినప్పుడు, కళ్యాణి చూడలకి మీరు రాసినప్పుడు ఒక విచిత్రమైన అత్యంత అక్యురేట్గా మీరు మాటలు పొదగలుగుతారు. ఎలా చేస్తారు? నేను ఒక హానెస్ట్గా ఒకటి చెప్దాం అనుకుంటానండి. నేను అంటే ఇప్పుడు దాకా 80% నేను చేసిన 10 సినిమాలు, మందు 10వ సినిమా అండి. అయితే ముందు నేను 3 సీరియల్స్కి నేను కంపోజ్ చేశానండి. నాన్న, ప్రియాంక అండ్ అమృతం. 3 కూడా సీతారాం శాస్త్రి గారు రాశారండి. ఎటువంటి బేషజాలు లేకుండా. అది నేను అప్పుడు కొత్త ఉండు కదండి. ఇప్పుడు నేను నా స్థాయి వాడు టీవీ సీరియల్స్కి రాయడం ఏంటి అన్న ఇది లేకుండా, ఒక నా మీద ఉన్న అభిమానంతో లేకపోతే నమ్మకంతో అప్పటి నుంచి మా ఇద్దరు కలయిక స్టార్ట్ అయిందండి. నా మొదటి పాట అమ్మ అంటూ అని, అమ్మ అన్న శబ్దంతో రాయడం అన్నది నా అదృష్టం అండి, అది కేవలం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కళ్యాణ్ ఏ పాట తెస్తాడు, ఎటువంటి పాట తెస్తాడు అన్న ఎదురు చూపులే కనపడతాయి తప్ప, ఇప్పుడు కళ్యాణ్ ఎటువంటి సినిమాకి ఏ సినిమా తీసుకొస్తాడు నాకు అంటే ఎంత అది రెమ్యునరేషన్ వైజ్ గా కానీ లేకపోతే దాంట్లో ఎంత స్టార్ కాస్ట్ ఉందా అనేది ఏ రోజు ఆలోచించలేదండి. నాకు ఈక్వల్ గా శాస్త్రి గారితో ఉన్న పరిచయం ఈక్వల్ గా మిగతా కొంతమంది రైటర్స్ తో కూడా ఉందండి నాకు కలిసి పెరగడం లేకపోతే కలిసి. బట్ వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్కి ఏదో మనం చేద్దాం,
కళ్యాణ్ వచ్చిన వెంటనే స్పందించి శాస్త్రి గారి లాగా ఆయన రాయడం అన్నది నాకు ఎప్పుడు జరగలేదండి ఎవరు. అందుకే శాస్త్రి గారి మీద స్పెషల్ రెస్పెక్ట్ ఏంటంటే అలా నన్ను అభిమానించి నన్ను అక్కకు చేసుకున్నారు అన్నది అది ఎప్పటికీ మర్చిపోలేండి శాస్త్రి గారు అంటే. కలిసి బతకడంలో ఉన్న కష్టాలన్నీ మనకి ముందే తెలిసేలా ఏదైనా సిస్టమ్ కనిపెట్టొచ్చుగా ఎవరైనా. నా ట్యూన్ నేను కంపోజ్ చేసుకున్న తర్వాత నాకు చాలా ఇష్టం అండి. ఆ ప్రేమతో చేసుకున్న ట్యూన్ అబ్బాయి ఎంత బాగుందో భలే ఉంది, కానీ దీనికి ఎవరు రాస్తారు అంటే మళ్ళీ ఫస్ట్ తక్షణ శాస్త్రి గారు అయితేనే బాగుంటుందని అనిపించేస్తాడు. అది స్వార్థం కావచ్చు వాటర్. ఈయన రాసిన తర్వాత అండి పాట హిట్ అవుద్ది, మంచి పేరు వస్తే చాలా బాగుందని అంటూ ఉంటారు. తర్వాత నేను ఆలోచించకండి ఇప్పుడు నా ట్యూన్ బాగుందా ఆయన రాసినందుకు బాగుందా అన్న డౌట్ నన్ను పీడిచ్చి ఎక్కడో డౌట్ వస్తూ ఉంటుందండి. నిజంగా ఈయన కాకుండా వేరే లిరిక్ ఏమైనా పడి ఉంటే బాగుండేదేమో అంటే వేరే ఊహించుకోలేక ఈయనకే ఆ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది నా మనసులో అన్నది నాకు నచ్చట్లేదండి. మీరు ఎప్పటికీ తప్పించుకోలేదు, దాంతో సహజీవనం చేయడం అలవాటు అయిపోయింది. అందుకని రాకూడదు అనుకుంటారు, కానీ అలా రాకపోతే మళ్ళీ నా పాట పాడిపోతుంది. బిడ్డ పుట్టడానికి నొప్పికి చాలా సంబంధం ఉంది. నొప్పి అక్కర్లేదనుకుంటే బిడ్డ పుట్టదు. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అతనికి ఈ సినిమా వల్ల కొత్త అనుభవం జరుగుతుంది. అనంత్ శ్రీరామ్కి ఉన్న ప్రతిభ అందరికీ తెలుసు. చాలామంది మన తెలుగు అంతరించిపోతుందని ఏడ్చే వాళ్ళకి ఇంకా తెలుగు కానీ ఆ భాష కానీ ఆ భావన కానీ ఆ సంవిధానం కానీ ఏనాటిగా అంతరించిపోవని ఆశ కలిగించేలాగా అవునండి. ఓ 25 ఏళ్ళ కుర్రాడు 28 కలిసి ఉండడం అంటే మరి అన్నీ చేయాలా? అన్నీ అంటే భలే రొమాంటిక్ ఐడియా కదా. పెళ్లికి ముందు అన్ని రొమాంటిక్ గానే ఉంటాయి తల్లి, ఆ తర్వాతే. నా పెళ్ళైన జస్ట్ నెలకే ఇంట్రెస్ట్ పోయింది సార్. పొద్దున్నే లెగిస్తే అదే మౌన్ చూడాలి, అదే తిండి తినాలి, అవే కబుర్లు వినాలి. చచ్చినా ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకో. ఈ సినిమాలో అతను కాదు ఎదురైన అనుభవం అనంత్ శ్రీరామ్. ఎందుకనంటే ఏంటి ఇలా అమ్మాయి జాబిల్లి చెల్లయ్యే అంటే అమృత సాగరం మతిస్తున్నప్పుడు లక్ష్మీదేవి చంద్రుడు పుట్టారు కాబట్టి చంద్రుడిని లక్ష్మీదేవి సోదరుడు అంటే అలవాటు. ఒక అత్యద్భుతంగా అందమైన కాయిన్ ఏంటంటే ముందర కళ పుట్టి దాన్ని సైన్స్ ఫాలో అవుతుంది. సైన్స్ పుస్తకం చదువుకుని కళ పుట్టదు. సరిగా పదాలు పట్టుకుని రాగాలు పుట్టవు. కోయిల పాట వినో గొంతు గారి వినో దాని నుంచి స్వరాలు ఏర్పాటు చేసి సైన్స్ తయారు చేస్తాం. అలాగా స్వతసిద్ధమైనటువంటి ఒక సినిమా పాట అనే ఒక ప్రత్యేకమైన సంవిధానానికి సహజాతంగా పుట్టినవాడు కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ నేను ఆటోమేటిక్ అందులోనే ఉంది, మరొకటి రాదు. గమ్మత్తుగా ఉన్నది నమ్మేటు లేదేది ఇదే విలోకమో చుమ్మంటూ నా పిరి కొమ్మికి కూస్తున్నది ఇదే విరాగమో గమ్మత్తుగా ఉన్నది. ఈ తమరితోనే అన్న పాట రాసినప్పుడు అండి, తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా. ఈ వాక్యాలు బాగానే సులువుగానే వచ్చినాయి. ఆ మూడో వాక్యం దగ్గర పాట అంతా అయిపోయినాక కానీ ఒక 4 రోజులు మేము ముగ్గురం కూర్చుని దాని మీద చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. మమతలోనో మాయలోనో అలై మెరిసానా. ఇక్కడ అలై అన్న చోట మనకు ఎదురయ్యే ఇబ్బంది అదేగా, ఎగడం జగడం. అక్కడ కష్టపడుతుంటే ఇంక ఈయన అన్నారు తనననననా అని. వాడేంటి పర్లేదు, నేను నా దగ్గర వచ్చిందంటే అంటే మీరు రాస్తారు
కాదు నిజంగా ఇంటి రహస్యం ఇది నీకు తెలుసు. ఎలా పాపం పంచుకుంటే తలా పాపం ఎక్కువ తల కొంచెం పంచుకోవడం అని ఇంతకుముందు నేను అడిగాను. ఏమయ్యా ఇక్కడ చోటు మిగిలిన వాళ్ళకి ఇచ్చేవాడు ఇదే చూస్తుంది కాబట్టి ఆయన అలా అంటే అప్పుడు నేను నేను ఎందుకు రాయలేదండి మీరు చించుకుని. సీతారాముడు తర్వాత శ్రీరాముడు. వెరీ గుడ్. రిప్పులు సాగే ఉవ్వేళ్ళు మువ్వలు మోగే సవ్వళ్ళు నువ్విచ్చావా నా గుండెకి. లాక్కుని ఉండే చిత్రాలు లాక్కుని వచ్చే మంత్రాలు నేర్పించావా నా కళ్ళకి. ఇంతకు ముందే వినాలు ఇన్ని ఊహలు ఈ తర్వాతేం చూడాలో కొత్త వింతలు. ఏమైతే బానే ఉంది ఇదేమిటో. మీరు అన్నట్టండి ఇప్పుడు ఈ సినిమాతో ఏంటండి ఇంతకుముందు ఈయన రాసిన పాటలు గతంలో బయట విన్న అలా మొదలైన ఒకటి రాసిన ఆయన మీద జనరల్ ఒక ఇష్టం ఉందండి. మంచి రచయిత, చాలా బాగా రాస్తారు అలా అని చెప్పి మీ దగ్గరికి వచ్చినంత విరివిగా బయట వాళ్ళ దగ్గర నాకు ఎందుకో వెళ్ళబుద్దేదండి. ఆ చిన్నప్పటి నుంచి కలిగిన అటాచ్మెంట్ లేకపోతే అభిమానం చాలా ఉంటాయండి. బట్ ఈ సినిమాలో ఆయన రాసిన తర్వాత ఆయన మీద ఇష్టంతో పాటు గౌరవం కూడా కలిగిందండి. చాలా అంటే చాలా అద్భుతమైన కొన్ని యూజ్ అంటే ఊహించని విధంగా మాటల్ని వాడడం అనేది. దీనిలో నాకు ఆయన తమిళతోనలో నాకు అద్భుతమైన ఇమేజ్ అంటే గడప దాడే గాలులన్నీ ఎటు రమ్మన్నా అనేది చాలా ఒక విచిత్రమైన మీకు అది మీరు మాటల్లో చెప్పలేరు ఆ అనుభూతి ఏమిటి అనేది. కానీ గడప దాటే గాలులన్నీ ఎటు రమ్మన్నా తమరితోనే. ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నాకు పర్సనల్గా ఆనందం కలిగించే విషయం రెండు విభిన్నమైన శైలి. అంటే ఎంత సీతారామ శాస్త్రి గారి శైలిని ఎంతో కొంత శ్రీరామ్ గారు ప్రతిబింబించినా కూడా ఈ మూడు పాటలకి శైలి పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. అందుకు నాకు ఎక్కువ అంటే ఒకే భావాన్ని అంటే ఒక సిచ్యువేషన్ ఇస్తే ఒక రచయిత వేరేగా ఆలోచించడం అంటే నేను కూడా ఇప్పుడు శాస్త్రి గారు అన్ని పాటలు రాశారు. సో నేను మీతో కూడా నేను రాయించడం ఫస్ట్ టైం ఇదే. సో ఆ విధమైన కొత్త అరే ఇలా కూడా రాయచ్చా. ఏంటి అమ్మాయివే వేణి జాబిల్లి చల్లాయివే అన్నుల విన్నుల వెన్నెల రాణి ఎన్నడు తోడవుతావే. ఏంటి అమ్మాయివే కోవలి వేణి జాబిల్లి చల్లాయివే. చిరునవ్వు